తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన అప్పటి కమ్యూనిస్టులు ఎక్కడ, ఇప్పుడు దేశద్రోహులతో కలిసి ఇట్లా దోస్తీ గట్టి తిరుగుతున్న కమ్యూనిస్టులు ఎక్కడ? తెలంగాణ బిల్ పాస్ అయిందన్న విషయం తెలిసిన టైంకి సగం మేకప్లు ఉంటే అట్లా సగం మేకప్లనే రోడ్డు మీదకి వచ్చి సంబరంలో డాన్స్ చేసిన సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్ వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా దీంట్లో కూడా మెంబర్ అయినా. దాన్ని కూడా 2001లో బ్యాన్ చేశారు. ఉమర్ ఖలీద్ వాళ్ళ డాడీ దీని తాలూకా మనిషే. కాశ్మీర్ నేమో పాకిస్తాన్ లో కలిపేసారు, అరుణాచల్ ప్రదేశ్ నేమో చైనాలో కలిపేసారు. 100 కోట్ల బూట్లతో కొట్టాలి మిమ్మల్ని. పాకిస్తాన్ కి కశ్మీర్ ని, చైనాకి అరుణాచల్ ప్రదేశ్ ని ఇచ్చేసిండ్రు. ఎవరో తెలుసా? మొన్న జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ పార్టీ వాళ్ళు ధర్నా చేసి చూసిర్రా, అందులో పాల్గొన్నారు. మీరు చూస్తున్న ఆమె పేరు నేహా. ఈమె జేఎన్యూలో పిహెచ్డి చేస్తుంది. పార్ట్ టైమ్ లా ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ కి వర్క్ చేస్తుంది. మరి ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ ఏం చేస్తుంది? వాళ్ళు పెట్టిన ఒక మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తుంది. చూసిరుగా, కాశ్మీర్ నేమో పాకిస్తాన్ లో కలిపేసారు, అరుణాచల్ ప్రదేశ్ నేమో చైనాలో కలిపేసారు. వీళ్ళంతా ఆ జేఎన్యూ టుకుడే బ్యాచ్. వీళ్ళు పేపర్ లీక్ అయ్యింది, ప్రాణాలు పోయినాయి పోరోళ్ళవి అని బాధతోని ధర్నా చేసిన వాళ్ళు గారు. ఇదే విషయం నేను చెప్పినందుకు ఓ గజ్జి కుక్క, ఓ ముళ్ళ పంది నా గురించి మాట్లాడి. ఆ మ్యాప్ చూస్తే భారతీయుడు అనేటోడు ఎవ్వడికైనా ఒళ్ళు మండుతుంది. మాతృభూమి అంటే కన్న తల్లితోని సమానం. అలాంటిది కన్న తల్లిని తీసుకుపోయి పరాయోన్ పంచన, పగోన్ పంచన పెడతారా? నీ కన్న తల్లిని అట్లనే పెడతావారా? అరే ముళ్ళ పంది, గజ్జి కుక్క, మిమ్మల్ని అడుగుతున్నా, మీ తల్లులను తీసుకుపోయి పరాయి పంచన అట్లనే పెడతారా అని. 14 ఏళ్ల కిందట పల్లె మాటతోని, పల్లె సంస్కృతితోని జనాల ముంగటికొచ్చిన అదే యాసల భాషల నేను వార్తలు చెప్పిన. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉర్తా సహాయంగా ఎవరెవరిని ఎండగట్టాలనో V6 వేదికగా వాళ్ళందరినీ ఎండగట్టినాం. తెలంగాణ బిల్ పాస్ అయిందన్న విషయం తెలిసిన టైంకి సగం మేకప్లు ఉంటే అట్లా సగం మేకప్లనే రోడ్డు మీదకి వచ్చి సంబరంలో డాన్స్ చేసిన. కావాలంటే ఆ టమాటాలు నమస్తే, ఇట్లా మంచిగా ఉన్నారా? ఈ ధర్నాల కమ్యూనిస్టులు ఉన్నారు అని నేను చెప్తే, కమ్యూనిస్టులు ఉంటే నీకేం బాధ అయ్యింది అని అడిగినరు. కమ్యూనిస్టులు వాళ్ళ రూపంలోనే ధర్నా చేయొచ్చు, కాక్రోచ్ ముసుగులో పోయి ధర్నా చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన అప్పటి కమ్యూనిస్టులు ఎక్కడ, ఇప్పుడు దేశద్రోహులతో కలిసి ఇట్లా దోస్తీ గట్టి తిరుగుతున్న కమ్యూనిస్టులు ఎక్కడ? ఈ నేహా అనేటామె ఎవరు? AISA ప్రెసిడెంట్. అదేంటిది? లెఫ్ట్ వింగ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. మరి ఇదే నేహా దేశంలో 2 రాష్ట్రాలే లేపేసిన బ్యాచ్ తో కలిసి పనిచేస్తుంటది. ఇంకో జర్నలిస్ట్ కూడా ఉన్నారు, సారా జాకబ్. ఈమె కూడా ఫ్రాన్స్ 24 కే పనిచేస్తుంది. ఒకప్పుడు NDTVలో చేస్తుండే, రీసెంట్ గా రిజైన్ చేసి ఇక్కడ జాయిన్ అయ్యింది. ఇంకో ఫ్రాన్స్ 24 జర్నలిస్ట్ పేరు నవోదిత కుమారి. ఈ నవోదిత అనే జర్నలిస్ట్ పహల్గామ్ అటాక్ అయినప్పుడు ఇండియా హంట్స్ గన్ మ్యాన్ హూ కిల్డ్ 26 ఇన్ కశ్మీర్ టూరిస్ట్ హాట్స్పాట్. కిల్డ్ 26 అంట. అంటే ఎవరిని చంపినరు? ఆ 26 ఎవరు? ఇండియన్సా, మనుషుల, పశువుల? అదేం లేదు. మళ్ళీ ఇంకా మీదకి వెళ్ళి ఇండియా హంట్స్ గన్మెన్ అంటే వచ్చి చంపిన వాళ్ళు టెర్రరిస్టులు కాదు, గన్మెన్. ఇది ఈ నవోదిత రిపోర్టింగ్. ఆ ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ భాగోతం ఇది. సేమ్ ఇదే క్యాండిడేట్ కశ్మీర్ ఎలక్షన్స్ అప్పుడు ఇండియన్ కంట్రోల్డ్ కశ్మీర్ అని రిపోర్టింగ్ చేస్తుంది. ఆ ఛానల్ వాళ్ళు కూడా అదే హెడ్లైన్ పెడతారు, ఇండియన్ కంట్రోల్డ్ కశ్మీర్. ఏందిరా, కశ్మీర్ ఇండియాది. ఇందుకే అన్న నేను మిమ్మల్ని భగత్ సింగ్ బూట్ కాలుతో కొట్టాలి అని, ఇందుకే అన్న 100 కోట్ల బూట్లతో కొట్టాలి మిమ్మల్ని. మళ్ళీ ఈ ఫ్రాన్స్ 24 ఛానల్కి ఆ సౌరవ్ దాస్ గారు ఎవరైతే స్పోక్ పర్సన్ ఉన్నాడో కాక్రోచ్ పార్టీలా, ఆడి ఇంటర్వ్యూ ఇస్తాడు. అంతా ఒక మాఫియా, ఇది మాఫియా. ఇంతకు ముందు చాలా బలంగా ఉన్న USSR 15 దేశాలుగా ఏ విధంగా అయితే విడిపోయిందో అట్లా ఇండియా కూడా ముక్కలు కావాలనేదే వీళ్ళ ఆలోచన. ఈ నేహా, సారా, నవోదిత ఈ ముగ్గురుకున్న కామన్ పాయింట్ ఏంటిదో తెలుసా? ఉమర్ ఖలీద్ గాని ఫ్యాన్స్ వీళ్ళంతా. ఇప్పుడు ఇంకొంతమంది ఉమర్ ఖలీద్తో నీకేం ప్రాబ్లం అని కూడా అడుగుతున్నారు. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా మన ఛానల్లో ఉమర్ ఖలీద్ గారి చరిత్ర గురించి చెప్పినాము. బట్ మళ్ళీ ఒకసారి అడిగేటోళ్ళ గురించి చెప్తున్నాం. పార్లమెంట్ మీద దాడి చేసిన అఫ్జల్ గురుని ఉరిదీస్తే ఈడికి ప్రాబ్లం అవుతుంది, ఈడు పోయి జేఎన్యూ వేదికగా ధర్నా చేస్తాడు. మరి అఫ్జల్ గురు ఎవరు? కశ్మీర్ వేర్పాటువాది. వాడి ఫ్యాన్ ఏమో వీడు, వీడి ఫ్యాన్స్ ఏమో వీళ్ళు. మళ్ళీ ఈ ముగ్గురు పోయి కాక్రోచ్ సపోర్ట్ చేస్తారు. ఇది నీట్ పేపర్ నిరసన అనుకున్నారా, లేకపోతే ఉమర్ ఖలీద్ గాని ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టుకున్న మీటింగ్ అనుకున్నారా? ఒక్క అఫ్జల్ గురు విషయంలోనే కాదు, 2020లో ఢిల్లీ అల్లర్లైన చూసినరా, అందులో కూడా ప్రధాన నిందితుడు వీడే, ఈ ఉమర్ ఖలీద్ గాడు. ఈ ఉమర్ ఖలీద్ గాని తండ్రి ఎవరో తెలుసా? సయ్యద్ ఖాసిం రసూల్ ఇలియాస్. మరి ఈయనెవరు? వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్. మరి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఏంటిది అనంటే జమాతే ఇస్లాం హింద్ పొలిటికల్ వింగ్. 1941లో పుట్టిన ఈ జమాతే ఇస్లాం మోటివ్ ఏంటిది?
ఇండియన్ సబ్ కాంటినెంట్ లో షరియా లా ఉండాలి కానీ డెమోక్రసీ ఉండొద్దు అనేది వీళ్ళ బాధ. ఇన్ఫాక్ట్ సెక్యులరిజం కూడా ఉండొద్దు వాళ్ళకి. నేను ఇంతకు ముందు కూడా చెప్పిన ఈ విషయం. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జమాతే ఇస్లాం హింద్, జమాతే ఇస్లాం బంగ్లాదేశ్, జమాతే ఇస్లాం పాకిస్తాన్, జమాతే ఇస్లాం జమ్మూ కాశ్మీర్ కూడా వచ్చింది. అక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వీళ్ళు చేస్తున్నారు అని చెప్పి దాన్ని బ్యాన్ చేసి, ఉమర్ ఖలీద్ వాళ్ళ డాడీ దీని తాలూకా మనిషే. అండ్ వీళ్ళ డాడీ సిమి ఉంది కదా, స్టూడెంట్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా, దీంట్లో కూడా మెంబర్ అయినా. దాన్ని కూడా 2001 లో బ్యాన్ చేశారు. 2008 లో దీని మీద బ్యాన్ ఎత్తేసిండ్రు. కానీ అప్పటి చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణ గారు లేదు, ఇది నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి వాళ్ళపైన బ్యాన్ ఉండాల్సిందే, వీళ్ళు చేసే యాక్టివిటీస్ అన్ని కూడా యాంటీ నేషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి అని తీర్పునియడం వల్ల అప్పటి నుంచి ఇప్పుడు వరకు బ్యాన్ నడుస్తుంది. ఈ సిమి గురించి దాని ఫౌండర్ ప్రెసిడెంట్ ఏమన్నాడో తెలుసా మీకు? ఆయన పేరు మొహమ్మద్ అహ్మదుల్లా సిద్దికి. 2001 దాన్ని బ్యాన్ చేసినప్పుడు ఈయన రియాక్షన్ ఏంటిదో తెలుసా మీకు? సిమి ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్అప్రోప్రియేట్ అండ్ రాంగ్. ఈ సిమిని పెట్టిన ఆయనకే ఇదంతా తర్వాత వేరే వేరే రూట్లలో పోతుంది, నాకు నచ్చుతలేదు అని చెప్పేసి దాంట్లో నుంచి వెళ్ళి బయటకు వచ్చేసిండు. ఈ దేశాన్ని వదిలిపెట్టేసి యుఎస్కి వెళ్ళిపోయి అక్కడ ఇల్లినాయ్లో సెట్ అయ్యి అక్కడ ఒక ఇంగ్లీష్ జర్నలిజం ప్రొఫెసర్ గా సెట్ అయ్యిండు. ఇంకా ఉమర్ ఖలీద్ ఖాన్ చరిత్ర, వాళ్ళ డాడీ చరిత్ర, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా? ఇంకా కావాలంటే ఇంకా చాలా ఉంది, ఒకసారి ఎత్తుక్కోండి మీరు కూడా. ఇట్లాంటి వాళ్ళందరికీ కాక్రోచ్ పార్టీ ఒక వేదికై కూసుద్ది. నేనేమన్నా ఉత్తిగన్నానా దేశద్రోహులని? ఇందుకే అంటున్నా, ఇన్ని సాక్ష్యాలు ముందు పెట్టి మరీ అంటున్నా. దమ్ము ఉంటే ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ నేహా పనిచేస్తున్న ఫ్రాన్స్ 24 ఛానల్ ఉంది కదా, న్యూస్ ఛానల్, వాళ్ళు ఆ మ్యాప్ ని పెట్టలేదు, రిలీజ్ చేయలేదు అని చెప్పేసి ప్రూవ్ చేయండి. ఇట్లాంటి గ్రూప్ అందరికీ అవకాశం ఎందుకు వస్తుంది అని అంటే అపోజిషన్ ఫెయిల్యూర్ వల్ల. ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగట్టడంలా పోరాటం చేసి ప్రభుత్వం మెడల్ని వంచలేకపోవడం, దాని వల్లనే ఇట్లాంటి వాళ్ళందరికీ గొంతు వస్తుంది. ఇంకా పెద్ద దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరికీ మళ్ళీ వాళ్ళే సపోర్ట్ చేస్తారు.